వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. జేఈ అడ్వాన్స్ 2025 రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. అందరు స్టూడెంట్స్కి ముందుగా ఆల్ ద బెస్ట్. మంచి ర్యాంక్స్ వచ్చి మంచి ఐఐటి కాలేజీలో అయితే జాయిన్ అవ్వచ్చు. మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని ఇంకా టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఐఐటీస్లో కూడా జాయిన్ అవ్వచ్చు. రిజల్ట్స్ డేట్ అండ్ టైం మీరు ఎలా చెక్ చేసుకోవాలి? అండ్ ఆల్రెడీ మనకు ఈ ఇయర్ ఐఐటి కాలేజ్ సంబంధించి నెంబర్ ఆఫ్ సీట్స్ 1300+ ఇంక్రీజ్ చేస్తామని టైర్ 3 కాలేజ్ సంబంధించి చెప్పడం జరిగింది. సీట్ మ్యాట్రిక్స్ అయితే ఇంకా రాలేదు. మనకు వచ్చిన తర్వాత ఏ కాలేజ్ సంబంధించి ఏ బ్రాంచ్ సీట్స్ అనేది చూసుకోవచ్చు. బిఫోర్ దట్ అంతకంటే ముందే ఆల్రెడీ 3 ఐఐటి కాలేజ్ సంబంధించి సీట్స్ అయితే ఇంక్రీజ్ చేసిన సీట్స్ వచ్చేసాయి. అవి ఏంటి అనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. సో మనకు రిజల్ట్ సంబంధించి ఆల్రెడీ వెబ్సైట్లో June 2 10 AM రిలీజ్ చేస్తామని చెప్పారు. మనకు ఆన్సర్కి 1 డే బిఫోరే రిలీజ్ చేశారు కాబట్టి మేబీ రిజల్ట్స్ ముందుగా ఇస్తే ఇంకా మంచిది. లేదంటే సెకండ్ రోజు 10 AM వరకు అందరు వెయిట్ చేయాలి. కానీ ఎగ్జాక్ట్గా 10 AM మనకు సైట్లో రిజల్ట్స్ రిలీజ్ చేసినా చెక్ చేసుకోవడానికి మేబీ పాసిబిలిటీ ఉండకపోవచ్చు. ఆల్రెడీ అడ్మిట్ కార్డ్ టైంలో మీరు రెస్పాన్స్ షీట్ టైంలో చాలా వెయిట్ చేశారు కదా చెక్ చేయడానికి. అలానే సర్వర్ బిజీ, వెబ్సైట్ ప్రాబ్లం ఉంటే లేట్ అవ్వచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ మీకు పేపర్లో కూడా ఆర్టికల్ కూడా ఇచ్చారు చూడండి. ఐఐటి కాలేజ్ సంబంధించి షెడ్యూల్ ఆల్రెడీ క్లారిటీగా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. టోటల్గా ఉన్న సీట్స్, ఐఐటి కాలేజ్లో ఉన్న సీట్స్ ఈ ఇయర్ ఆల్రెడీ ఐఐటి మద్రాస్ సంబంధించి 80 సీట్స్ ఇచ్చేశారు, న్యూగా ఇంక్రీజ్ చేశామని. దాంతోపాటు మనకు ఐఐటి బాంబే సంబంధించి కూడా బీఎస్సీ ఇన్ అప్లైడ్ జియోఫిజిక్స్ సంబంధించి బ్రాంచ్కి ప్రవేశపెట్టడం జరిగింది. కానీ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇవ్వలేదు. అండ్ దీంతోపాటు ఇంకొక ఐఐటి కాలేజీలో కూడా సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. అవన్నీ కానీ క్లారిటీగా మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ జోసా కౌన్సిలింగ్ మీకు థర్డ్ రోజు 5 PM అని టైం ఇవ్వడం జరిగింది. కానీ ఎగ్జాక్ట్గా 5 PM స్టార్ట్ అవుతుందని చెప్పలేం, 1 hour డిలే కూడా అవ్వచ్చు. మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే పేమెంట్ 3000 రూపీస్ ఫ్రమ్ June 1, 2025. పేమెంట్ యూపీఐ ఐడి స్కాన్. కౌన్సిలింగ్కి ఇది క్రూషియల్ టైం కాబట్టి మెంటర్షిప్ ఫీ అమౌంట్ పే చేసి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించిన వాళ్ళకి మాత్రమే రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే ఫస్ట్ డే అడ్మిషన్ వరకు మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు అడ్వాన్స్ ర్యాంక్ వచ్చినా లేదు మెయిన్స్ ర్యాంక్ బేస్ చేసుకునైనా మీరు ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టీ కాలేజ్తో ఏవి జాయిన్ అవ్వచ్చు, ఏవి జాయిన్ అవ్వకూడదు, ఏ బ్రాంచెస్ మీకు పాసిబిలిటీస్ ఉంటుంది, ఏ కాలేజ్ పాసిబిలిటీస్ ఉంటుంది, మీరు చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలనేది కంప్లీట్ గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఐఐటి బాంబే సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. అండ్ న్యూగా యాడ్ చేయబోయే 1300+ సీట్స్ సంబంధించి కౌంట్ కూడా వెబ్సైట్లో అప్డేట్ ఇంకా రాలేదు. మనకు న్యూ సీట్స్ కౌంట్ అనేది వచ్చిన తర్వాత తెలుస్తుంది. బిఫోర్ దట్ మనకి ఆల్రెడీ న్యూగా యాడ్ చేసిన సీట్స్ కనుక చూసుకుంటే మన మెంటర్షిప్లో ఆల్రెడీ క్లారిటీగా డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఐఐటి మద్రాస్ సంబంధించి 2 న్యూ బ్రాంచెస్ యాడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ అండ్ మెకానిక్స్ 40 సీట్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బయో ఇంజనీరింగ్ 40 సీట్స్, ఓవరాల్గా 80 సీట్స్ సంబంధించి చూసుకుంటే ఈడబ్ల్యూఎస్కి 8 సీట్స్, ఓబీసీ 22, ఎస్సీ 22, ఎస్టీ 22, ఓసీ కేటగిరీలో 32 సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ఓసీ కేటగిరీ అంటే అందరికీ కూడా సీట్స్ అయితే వస్తాయి. దీంతో మనకు ఐఐటి సంబంధించి ఐఐటి జమ్మూ కాలేజీలో కూడా సీట్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓవరాల్గా ఐఐటి జమ్మూ సంబంధించి చూసుకుంటే కనుక న్యూ బ్రాంచ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ సంబంధించి 25 సీట్స్ యాడ్ చేశారు. ఇక్కడ ఐఐటి జమ్మూ అనగానే మనకి లాంగ్ డిస్టెన్స్ కదా, జమ్మూలో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, అక్కడ సీట్స్ యాడ్ చేయడం వల్ల మనం వెళ్తామనే డౌట్ ఎవరికైనా ఉంటే మీరు ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. సౌత్లో ఉన్న స్టూడెంట్స్ వెళ్ళకపోయినా నార్త్లో ఉన్న స్టూడెంట్స్ కన్ఫర్మ్గా వెళ్తారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి జాయిన్ అవుతే మనకు సౌత్లో ఉన్న సీట్స్ కూడా మనకు ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నార్త్ నుంచి వచ్చే స్టూడెంట్ ఇక్కడ సౌత్లో ఉన్న ఒక కాలేజీలో జాయిన్ అవుదాం ప్లేస్లో అదే వారు జమ్మూలో ఇంక్రీజ్ అయిన సీట్కి ఆల్రెడీ వెళ్తారు కాబట్టి నార్త్లో ఉన్న వాళ్ళకి నార్త్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కామన్గా. కొంతమంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్తే మనకు సౌత్లో ఉన్న సీట్స్ మనకి వస్తాయి. సో ఎలా అయినా సరే ఒక ఐఐటీలో సీట్ ఇంక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ కూడా చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇంజనీరింగ్ ఫిజిక్స్ 25 సీట్స్లో ఓవరాల్గా ఈడబ్ల్యూఎస్కి 2 or 3 వస్తాయి, ఓబీసీకి 6 or 7 వస్తాయి, ఎస్సీ 4, ఎస్టీ 2 అండ్ ఓసీ ఓవరాల్గా 9 to
11 సీట్స్ ఇక్కడ చేంజెస్ బట్టి ఉంటుంది. ఇవి న్యూగా యాడ్ చేసిన సీట్స్. సో టుమారో 10 AM ఫైనల్గా ఇన్ని రోజులు మీ కష్టానికి తగ్గ ఫలితం అయితే రాబోతుంది. వచ్చిన వెంటనే మీరు కరెక్ట్గా మీ ర్యాంక్కి తగ్గట్టుగా కరెక్ట్ డిసిషన్ అయితే తీసుకుని చాయిస్ ఫిల్లింగ్ కూడా కంప్లీట్ చేసుకోండి సక్సెస్ఫుల్గా. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.